శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో మే నెలలో వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన, అద్దెలు మారడానికి, భూ రిజిస్ట్రేషన్లు, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, అద్దెలు మారడానికి, ఇలా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ 2026 సంవత్సరంలో మే నెల స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం వైశాఖ శుక్ల పౌర్ణమి తిథి 1వ తేదీ శుక్రవారంతో ప్రారంభమయ్యి మే 31 ఆదివారం అధిక జ్యేష్ఠ శుక్ల పౌర్ణమి తిథితో అయితే ముగుస్తుందండి. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో మనకి మే నెల వైశాఖ మాసం మరియు అధిక జ్యేష్ఠ మాసాల యొక్క కలయికతో ఉంటుంది. కాబట్టి వైశాఖ మాసం శుభమాసమే. అధిక మాసంలో గృహప్రవేశం, గృహారంభం, వివాహం లాంటి శుభకార్యాలు నిర్వహించుకోకూడదు. కాబట్టి ఈ మే నెలలో ఏ తేదీలో అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉన్నదనేది ఇప్పుడు తెలుసుకుందామండి. మే 16 శనివారంతో మనకి వైశాఖ మాసం ముగుస్తుంది. మే 17 నుండి మనకి అధిక జ్యేష్ఠ మాసం అయితే ప్రారంభమవుతుందండి. అలాగే మే 4వ తేదీ నుండి 29వ తేదీ వరకు మనకి కత్తెరలు కూడా ఉన్నాయి. ఈ కత్తెరలో కూడా చాలామంది గృహానికి సంబంధించినటువంటి ఎటువంటి శుభకార్యాలు కూడా నిర్వహించుకోరు. అంటే గృహప్రవేశం కానీ, గృహారంభం కానీ, ఇంకా గృహంలో ఏవైనా పనులు చేసుకోవాలనుకున్నా, మట్టి పనులు కానీ, ఏ గృహానికి సంబంధించినటువంటి ఎటువంటి రిపేర్లు చేసుకోవాలనుకున్నా, పనులు చేసుకోవాలన్నా కూడా ఈ సమయాల్లో చెయ్యరండి. అవి ఎప్పుడెప్పుడు చేయకూడదు అనేది కూడా ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం అండి, కొన్ని ప్రాంతాల్లో ఈ కత్తెరలను అయితే అనుసరించరు. అటువంటి వారు మీరు ఈ నెలలో మీరు గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. కత్తెరలను అనుసరించేవారు మాత్రం కత్తెర సమయంలో గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలు నిర్వహించుకోకుండా ఉంటేనే మంచిది. ముందుగా మే 1వ తేదీ శుక్రవారం, ఈ రోజు పౌర్ణమి తిథి, స్వాతి నక్షత్రం ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవచ్చు. అంటే వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన, అద్దెలు మారడానికి, భూ రిజిస్ట్రేషన్లు, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, ఇటువంటి అన్ని శుభకార్యాలు కూడా ఈ రోజు నిర్వహించుకోవడానికి చాలా అనుకూలంగా అయితే ఉందండి. ఈ రోజు విశేషతలు వచ్చేసి ఈ రోజు మేడే, వైశాఖ పూర్ణిమ, అన్నమాచార్య జయంతి అయితే ఉన్నాయి. ఇంకా మే 2వ తేదీ శనివారం, వైశాఖ బహుళ పాడ్యమి తిథి, విశాఖ నక్షత్రం ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు చిన్న చిన్న సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. అంటే నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి, ఆపరేషన్స్ అవి చేపించుకోవడానికి మాత్రమే ఈ రోజు అనుకూలంగా ఉందండి. మే 3 ఆదివారం, విద్యా తిథి, అనురాధ నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవచ్చు. అంటే గృహప్రవేశం, గృహారంభం, అక్షరాభ్యాసం, నామకరణం, వివాహం, ఇలా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. ఇంకా మే 4 సోమవారం, తదియా తిథి, అనురాధ నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు ఓన్లీ చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. అంటే చిన్నపిల్లలకు చెవులు కుట్టించడానికి, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఇంకా ఈ మే 4వ తేదీ నుండి మనకి చిన్న కత్తెరి అంటే డొల్లె కత్తెర అనేది ప్రారంభమవుతుందండి. ఈ కత్తెర సమయంలో గృహానికి సంబంధించినటువంటి ఎటువంటి శుభకార్యాలు కూడా నిర్వహించుకోకూడదండి. ఇంకా మే 5వ తేదీ మంగళవారం, ఈ రోజు చవితి తిథి, జ్యేష్ఠ నక్షత్రం ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవచ్చు. అంటే వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన, అద్దెలు మారడానికి, ఇలా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి రోజు అనుకూలంగా ఉంది. ఈ రోజు విశేషత వచ్చేసి అంగారక సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించుకోవాలండి. సంకటహర చతుర్థి మంగళవారంతో కూడుకుని వస్తే దానిని అంగారక సంకటహర చతుర్థి అని పిలుస్తారండి. ఎవరైనా కొత్తగా వ్రతం ప్రారంభించాలనుకునేవారు ఈ రోజు నుండి ప్రారంభిస్తే చాలా మంచిది. ఇంకా మే 6వ తేదీ బుధవారం, ఈ రోజు పంచమి తిథి, మూలా నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. మే 7 గురువారం, ఈ రోజు పంచమి తిథి ఉదయం 6:45 వరకు ఉందండి. తదుపరి మనకి షష్ఠి తిథి అయితే వస్తుంది. ఇంక ఈ రోజు పూర్వాషాఢ నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. మే 8వ తేదీ శుక్రవారం, ఈ రోజు షష్ఠి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజే. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. మే 9 శనివారం, ఈ రోజు సప్తమి
తిథి శ్రవణ నక్షత్రం ఉందండి. ఈరోజు కూడా మంచి రోజేనండి. ఈరోజు కూడా మనం అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. అంటే వివాహం, గృహప్రవేశం, ఉపనయనం, గృహారంభం, శంకుస్థాపన, అక్షరాభ్యాసం ఇలా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి రోజు అనుకూలంగా ఉంది. ఇంకా మే 10వ తేదీ ఆదివారం. ఈరోజు అష్టమి తిథి ధనిష్ట నక్షత్రం ఉంది. ఈరోజు కూడా మంచి రోజేనండి. ఈరోజు కూడా మనం అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. మే 11 సోమవారం. ఈరోజు నవమి తిథి శతభిష నక్షత్రం ఉందండి. ఈరోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఈ రోజుతో మనకి చిన్న కత్తెరి ముగిసి పెద్ద కత్తెరి అంటే నిజ కత్తెరి అనేది ప్రారంభమవుతుంది. కత్తెరి ఉన్న సమయంలో ఇంటి నిర్మాణ పనులు ఏవి కూడా చేయకూడదు. అలాగే గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలు కూడా నిర్వహించుకోకూడదండి. అలాగే ఈ రోజు నుండి మనకి కృతిక కర్తె కూడా ప్రారంభమవుతుంది. ఇంకా మే 12 మంగళవారం. ఈ రోజు దశమి తిథి పూర్వభాద్ర నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఈ రోజు విశేషత వచ్చేసి హనుమత్ జయంతి పండుగ అయితే ఉంది. మే 13 బుధవారం. ఈ రోజు ఏకాదశి తిథి ఉత్తరాభాద్ర నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఇంకా మే 14 గురువారం. ఈ రోజు ద్వాదశి తిథి రేవతి నక్షత్రం ఉందండి. ఈ రోజు అంతా మంచి రోజు అయితే కాదు. అంటే ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. మే 15 శుక్రవారం. ఈ రోజు త్రయోదశి తిథి ఉదయం 6:11 వరకు ఉంది. తదుపరి చతుర్దశి తిథి రాత్రి తెల్లవారుజామున 4:17 వరకు ఉందండి. కాబట్టి మనకి ఈ రోజు 2 తిథుల కలయిక అయితే ఉంది. అశ్విని నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా అంత మంచి రోజు అయితే కాదు. ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. మే 16 శనివారం. ఈ రోజు అమావాస్య తిథి భరణి నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా అంత మంచి రోజు అయితే కాదు. ఈ రోజుతో మనకి వైశాఖ మాసం ముగుస్తుంది. ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా లేదండి. ఈ రోజు పితృదేవతల ఆరాధనకు, ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగించుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. మే 17వ తేదీ ఆదివారం. అధిక జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి తిథి కృతిక నక్షత్రం ఉందండి. ఈ రోజుతో మనకి అధిక జ్యేష్ఠ మాసం అనేది ప్రారంభమవుతుంది. అధిక జ్యేష్ఠ మాసంలో శుభకార్యాలు నిర్వహించుకోకూడదండి. అందుకని ఈ అధిక జ్యేష్ఠ మాసంలో వివాహం, గృహప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన, అక్షరాభ్యాసం ఇటువంటి శుభకార్యాలు అయితే అస్సలు నిర్వహించుకోకూడదండి. ఈ సమయంలో అంటే ఈ అధిక జ్యేష్ఠ మాసంలో సీమంతం, అద్దీలు మారడానికి, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, అన్నప్రాసన, సీమంతం, భూ రిజిస్ట్రేషన్ లాంటి ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే ఈ అధిక మాసంలో అనుకూలంగా ఉంటుందండి. ఈ మే 17వ తేదీ అంత మంచి రోజు అయితే కాదండి. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా లేదు. మే 18 సోమవారం. ఈ రోజు విద్యా తిథి రోహిణి నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు చిన్న చిన్న శుభకార్యాలు లాంటివి చేసుకోవచ్చు. మే 19 మంగళవారం. ఈ రోజు తదియ తిథి మృగశిర నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. అంటే ఈ రోజు ఓన్లీ డెలివరీ ఆపరేషన్లు చేయించుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. మే 20 బుధవారం. ఈ రోజు చవితి తిథి ఆరుద్ర నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలు అంటే సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. మే 21 గురువారం. ఈ రోజు పంచమి తిథి పునర్వసు నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. అంటే అన్నప్రాసన, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, సీమంతం, అద్దీలు మారడానికి ఇటువంటి శుభకార్యాలకు మాత్రమే ఈ రోజు అనుకూలంగా ఉంది. మే 22 శుక్రవారం. ఈ రోజు షష్ఠి తిథి పుష్యమి నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. మే 23 శనివారం. ఈ రోజు సప్తమి తిథి ఆశ్లేష నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. మే 24 ఆదివారం. అష్టమి తిథి మకా నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలు, సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. మే 25 సోమవారం. ఈ రోజు నవమి తిథి పుబ్బా నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. మే 26 మంగళవారం. ఈ రోజు దశమి తిథి ఉత్తర నక్షత్రం ఉందండి. ఈ రోజు ఓన్లీ డెలివరీ ఆపరేషన్లు చేయించుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. మే 27 బుధవారం. ఈ రోజు ఏకాదశి తిథి హస్త నక్షత్రం ఉంది. ఈ రోజు చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. మే 28 గురువారం. ఈ రోజు ద్వాదశి తిథి చిత్త నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. మే 29 శుక్రవారం. ఈ రోజు త్రయోదశి తిథి స్వాతి నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఈ రోజుతో కత్తెరి త్యాగం అవుతుంది. మే 30 శనివారం. ఈ రోజు చతుర్దశి తిథి విశాఖ నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా చిన్న
చిన్న శుభకార్యాలు అంటే డెలివరీ ఆపరేషన్లకు, చిన్న చిన్న సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే ఈ రోజు అనుకూలంగా ఉంది. మే 31 ఆదివారం. ఈ రోజు పౌర్ణమి తిథి, అనురాధ నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఇవండి 2026 సంవత్సరంలో మే నెలలో మే 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఉన్నటువంటి రోజుల్లో వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన ఇలా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి శుభముహూర్త తేదీలు అయితే మీ జన్మ లేదా నామనక్షత్రాన్ని చూసుకుని మీకు ఏ రోజు అనుకూలంగా ఉంటుందో ఆ రోజు శుభకార్యాలు అయితే నిర్వహించుకోండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.